ఆగండి 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 ఆగండి. ఈమెను తీసుకెళ్లి చీకటి గృహంలో బంధించండి. ఈమె తన మిగిలిన జీవితాన్ని ఆ 4 గోడల మధ్య గడపాలి. మీరు తప్పు చేస్తున్నారు రానా గారు. పథకం వేసింది పెదరాని అమ్మగారే. నేను వారి చేతిలో పావుని మాత్రమే. ఆ ముసల్ది మిమ్మల్ని వదిలిపెట్టదు, చంపేస్తుంది మిమ్మల్ని. ఆ దేవత ఇప్పుడే అగ్ని పరీక్షతో తనేమిటో నిరూపించుకుంది. నీలాంటి వాళ్ల నిందారోపణలు ఆ అగ్నిలో కాలి బూడిదైపోయాయి. నిజంగా ఆమె నాటకాలు నోరుమోయ్. పెదరాణి అమ్మ మాకు భగవంతుడితో సమానురాలు. అలాంటిది నువ్వు వారినే వేలెత్తి చూపుతున్నావా? ఇక్కడే ఉంటే మేమేమను హతమార్చేస్తాం. తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి. వదలండి రానా గారు. రానా గారు, పాదాలు బాగా కాలిపోయాయి కదా. పెద్దరాణి అమ్మ కొన్ని రోజుల దాకా నడవలేకపోవచ్చు. పదండి. రానా గారు, మీరు నాకు చక్కటి గుణపాఠం చెప్పారు. మిమ్మల్ని ఎంతగా అభిమానించాను. మీరు దాని మాటలు పెదరాణి అమ్మ, మమ్మల్ని మీకెలా ఉంది? నువ్వు చెప్పావు కదూ ఆట ముగిసిపోయిందని. మేం గెలిచేటంత వరకు ఆట పూర్తి కాదని గుర్తుంచుకో గాయత్రి. పెదరాణి అమ్మా, ఎలా ఉంది ఇప్పుడు? మీరలా మంటల్లో ఎందుకు? మీ కళ్ళలో అనుమానం చూడగానే మేం కాలి దగ్ధమైపోయాం. బూడిద కావడం ఒక్కటే మిగిలింది, కానీ అలా జరగలేదు. పెదరాణి అమ్మ, మమ్మల్ని క్షమించండి. ఆ భగవంతుడే వచ్చి మీ మీద ఆరోపణ చేసినా అప్పటికీ మేము నమ్మలేం. మమ్మల్ని క్షమించండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.